హాయ్ ఎవ్రీబడి. సో నేను బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ మీద ఇది సెకండ్ పార్ట్. మొదటి వీడియో నేను అంటే పార్ట్ 1గా బ్లడ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ మీద చేశాను నేను. సో నెక్స్ట్ బ్లడ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ వీడియోలో మీకు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్, హృదయ నిర్మాణం ఎలా ఉంటుంది, ఏ రకంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. సో హార్ట్ అనేది వక్ష భాగంలో, రిబ్స్ కింది భాగంలో ఉంటుంది, వక్ష కుహరంలో ఉంటుంది. కాస్త స్లైట్లీ లెఫ్ట్ సైడ్, కొంచెం ఎడమవైపుగా మరి ఉంటుంది హార్ట్ అనేది. సో దీన్ని కవర్ చేస్తూ పెరికార్డియల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది, హృదయావరణ స్తరము అనేది ఉంటుంది. ఆ హృదయావరణ స్తరము అనేది 3 పొరలుగా ఉంటుంది. ఆ పొరల మధ్యన హృదయావరణ కుహరము, పెరికార్డియల్ క్యావిటీ అనేది ఉండి, ఆ క్యావిటీలో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. పెరికార్డియల్ హృదయావరణ కుహర ద్రవము అనేది ఉండి హృదయాన్ని ఎక్స్టర్నల్ షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు హృదయం యొక్క స్ట్రక్చర్ చూడండి. జనరల్గా హృదయం యొక్క ఫంక్షన్స్ ఆఫ్ ద హార్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే బ్లడ్ సప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ పంపింగ్ ఆర్గాన్. హృదయం నుంచి శరీర భాగాల నుంచి వచ్చినటువంటి ఇంప్యూర్ బ్లడ్ని కలెక్ట్ చేసుకొని వాటిని ప్యూరిఫికేషన్ కోసం లంగ్స్కి పంపించడం, లంగ్స్ నుంచి ప్యూరిఫైడ్ బ్లడ్ని తీసుకొని మళ్ళీ వాటిని శరీర భాగాలకి సప్లై చేయడం. అంటే ఒకవైపు నుంచి లంగ్స్కి పంపిస్తూ లంగ్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది, మళ్ళీ బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టు. సో అంటే సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ పల్మనరీ సర్క్యులేషన్, పుపుస ప్రసరణ, దైహిక ప్రసరణ అని 2 రకాలుగా హృదయం నుంచి ఇది బ్లడ్ అనేది పంప్ అవుతూనే ఉంటుంది. ఇది ఒక అవిశ్రాంత నిర్మాణము. ఇది హృదయ కండరాల చేత ఏర్పడుతుంది. హృదయం అనేది రెస్ట్లెస్ మజిల్స్ అన్నట్టు, అవి అనియంత్రిత కండరాలు, అవి హృదయ కండరాలు అనేటివి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది హార్ట్ అనేది. సో దీని యొక్క ముఖ్యంగా దీని నుంచి ఏంటి అంటే హృదయం నుంచి శరీర భాగాలకి, ఊపిరితిత్తులకు రక్తం వెళ్తూ వస్తూ నిరంతరాయంగా అది పంపింగ్ ఆర్గాన్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. ది స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. మ్యామల్స్లో సహజంగా 4 ఛాంబర్డ్ హార్ట్ అనేది ఉంటుంది, 4 గదుల హృదయము అనేది ఉంటుంది. సహజంగా వక్ష భాగంలో ఉంటుంది కదా. ఈ 4 గదులని మధ్య భాగంలో వేరు చేస్తూ 2 కర్ణికలకి 2 జఠరికలకి మధ్యలో ఒక సెప్టమ్ ఉంటుంది, ఒక విభాజకం అనేది ఉంటుంది. సహజంగా దీన్ని కరోనరీ సల్కస్ అంటాం. సో సహజంగా ఈ హృదయంలో 4 గదులు ఎలా ఉంటాయి అంటే పైన ఉన్నటువంటి 2 గదులని కర్ణికలు లేదా ఆరికిల్స్ అంటాం, కింద ఉన్నటువంటి 2 గదులని జఠరికలు లేదా వెంట్రికిల్స్ అంటాం. 2 కర్ణికలకి మధ్యన ఇంట్రా ఆరిక్యులార్ సెప్టమ్, 2 ఆరికిల్స్ మధ్యన ఇంట్రా ఆరిక్యులార్ సెప్టమ్, కర్ణికాంతర విభాజక పటలము అనేది ఉంటుంది. అదేవిధంగా 2 జఠరికల మధ్యన ఇంట్రా వెంట్రిక్యులార్ సెప్టమ్, బిట్వీన్ ద 2 ventricles there is a septum that is known as ఇంట్రా వెంట్రిక్యులార్ సెప్టమ్. జఠరికాంతర విభాజకము అనేది జఠరికల మధ్యన ఉంటుంది. అదేవిధంగా కర్ణికలకి జఠరికలకి మధ్యన ఆరిక్యులో వెంట్రిక్యులార్ సెప్టమ్, కర్ణిక జఠరికాంతర విభాజకము అనేది ఉంటుంది. సో ఇది 4 గదులు, 4 గదుల మధ్యన ఉన్నటువంటి గోడలు. 2 కర్ణికల మధ్యన ఇంట్రా ఆరిక్యులార్ సెప్టమ్ లేదా కర్ణికాంతర విభాజకం, 2 జఠరికల మధ్యన ఇంట్రా వెంట్రిక్యులార్ సెప్టమ్ లేదా జఠరికాంతర విభాజకం, కర్ణికలకి జఠరికలకు మధ్యన కర్ణిక జఠరికాంతర విభాజకం లేదా ఆరిక్యులో వెంట్రిక్యులార్ సెప్టమ్ అనేది ఉంటుంది. సో 4 గదులు గల హృదయం క్షీరదాలలో, తర్వాత పక్షులలో క్షీరదాలలో 4 గదులు గల హృదయం ఉంటుంది. క్షీరదాలలో మనలో ఎస్పెషల్లీ ఎడమ వైపున 2 గదుల్లోనేమో మంచి రక్తం ఉంటుంది, కుడివైపున 2 గదుల్లో చెడు రక్తము అనేది ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటి గదుల మధ్యన ఉన్నటువంటి గోడలు అవి. తర్వాత హృదయాన్ని ఆవరిస్తూ హృదయావరణ స్తరము, పెరికార్డియల్ మెంబ్రేన్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో దీంట్లో 4 స్తరాలుగా ఉంటుంది. హృదయాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటి హృదయావరణ స్తరము 4 స్తరాలుగా ఉంటుంది, 4 లేయర్డ్గా ఉంటుంది. సో హార్ట్కి వెలుపల వైపు ఉన్నటువంటి లేయర్ని ఎండోకార్డియం అంటాం, ఎండోకార్డియం. దాని తర్వాత మయోకార్డియం, దాని తర్వాత ఎపికార్డియం, అన్నిటికంటే వెలుపల వైపు ఉన్నది పెరికార్డియం. సో మొత్తం టోటల్గా 4 లేయర్స్ అనేటివి ఉంటాయి. లోపల నుంచి వెలుపలికి చూస్తే ఎండోకార్డియం, outer లేయర్ ఆఫ్ హార్ట్, సెకండ్ outer మోస్ట్ లేయర్ ఆఫ్ హార్ట్ మయోకార్డియం,
థర్డ్ వన్ ఎపికార్డియం అండ్ ఫోర్త్ వన్ పెరికార్డియం. ఈ 4 కుహరాల మధ్యన ఉన్నటువంటి స్పేసెస్లో ఏముంటుంది అంటే ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఫ్లూయిడ్ అనేది ఉండేసి ఎక్స్టర్నల్ షాక్స్ నుంచి హర్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇది హర్ట్ని కవర్ చేస్తున్నటువంటి వాల్. ద హర్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 సెల్ లేయర్స్. 4 లేయర్డ్ వాల్ అనేది ఉంటుంది. లోపల నుంచి వెలుపల వైపుకి ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం అండ్ పెరికార్డియం. సో హార్ట్ యొక్క 4 ఛాంబర్స్లో అంటే 4 ఛాంబర్స్ ఉన్నటువంటి హర్ట్లోకి పైన ఉన్నటువంటి ఆర్కిల్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఆర్కిల్స్లోకి ఏమో వీనస్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది, సిరలు అనేటివి తెరుచుకుంటాయి. కింద ఉన్నటువంటి వెంట్రికిల్స్ నుంచి ధమనులు అనేటివి స్టార్ట్ అవుతాయి. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆర్కిల్స్లోకి, కుడి ఎడమ కర్ణికల్లోకి సిరా వ్యవస్థ తెరుచుకుంటుంది. ఎడమ కర్ణికలోకి లెఫ్ట్ ఆర్కిల్లోకి పల్మనరీ వీన్స్ ఓపెన్ అవుతాయి. రైట్ ఆర్కిల్లోకి బాడీ పార్ట్స్ నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ పార్ట్స్ నుంచి వచ్చినటువంటి వీన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి, సిరలు అనేటివి ఓపెన్ అవుతాయి. అంటే కుడివైపున 4 గదుల హృదయంలో కుడివైపున ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, చెడు రక్తం ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో చెడు రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? బాడీ పార్ట్స్ నుంచి వస్తుంది. కాబట్టి శరీర పరాంత భాగం నుంచి ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొచ్చేదాన్ని పోస్ట్ కేవల్ వీన్ అంటాం, పరమహాశిర అంటాం. శరీర పూర్వాంత భాగాల నుంచి ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొచ్చేదాన్ని ప్రీ కేవల్స్ అంటాం, పూర్వ మహాశిరలు అంటాం. 2 ప్రీ కేవల్స్ అండ్ 1 పోస్ట్ కేవల్, 2 పూర్వ మహాశిరలు 1 పశ్చిమ మహాశిరలు కలిసి కుడి కర్ణికలోకి తెరుచుకుంటాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని తీసుకుని వచ్చేటటువంటి పల్మనరీ వీన్, పుపుస మహాశిరలు అనేటివి ఎడమ కర్ణికలోకి తెరుచుకుంటాయి. అదేవిధంగా ఎడమ కర్ణిక నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకుని వెళ్ళేటటువంటి ధమని అనేది, ధమనీ చాపము అనేది ఎడమ జఠరిక నుంచి తెరుచుకుంటుంది, ఎడమ జఠరిక నుంచి బయలుదేరుతుంది. అదేవిధంగా కుడివైపు నుంచి చెడు రక్తాన్ని తీసుకుని వెళ్ళేటువంటి పుపుస ధమనీ చాపము అనేది కుడి జఠరిక నుంచి బయలుదేరి ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. మరి ఎక్కడైతే ఈ సిరలు తెరుచుకుంటాయో, ఎక్కడి నుంచి అయితే ఈ ధమనులు బయలుదేరుతాయో అక్కడ వాల్వ్స్ అనేటివి ఉంటాయి, కవాటాలు అనేటివి ఉంటాయి. ఈ కవాటాలు అనేటివి లేకపోతే రక్తం ఒకేసారి దూకినట్టుగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ వాల్వ్స్ అనేటివి ఉండి ఈ బ్లడ్ సర్క్యులేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో అవి ఎన్ని రకాల వాల్వ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం మనం. కర్ణికకి కుడి జఠరికకి మధ్యన ఉన్నటువంటి కర్ణిక జఠరికాంతర విభాజకము, రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్, కుడి కర్ణిక కుడి జఠరికకి మధ్యలో ఉన్నటువంటి సెప్టమ్ పైన ఒక రంధ్రం ఉంటుంది. దాన్ని రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్ అంటాం, కుడి కర్ణిక జఠరికాంతర రంధ్రం అంటాం. ఈ రంధ్రం దగ్గర ఉన్నటువంటి వాల్వ్ ట్రైకస్పైడ్ వాల్వ్, త్రిపత్ర కవాటము అంటాం. కుడి కర్ణికకి కుడి జఠరికకి మధ్యన ఉన్నది త్రిపత్ర కవాటం, ట్రైకస్పైడ్ వాల్వ్. ఓకే, సెకండ్ వన్ బైకస్పైడ్ వాల్వ్ లేదా మిట్రల్ వాల్వ్, బైకస్పైడ్ లేదా మిట్రల్ వాల్వ్ బిట్వీన్ ద లెఫ్ట్ ఆరికిల్ అండ్ లెఫ్ట్ వెంట్రికిల్. Between the left auricle and left ventricle there is also a aperture that is called as left auriculoventricular aperture. It is guarded by bicuspid valve, mitral valve, bicuspid valve or mitral valve. ఎడమ కర్ణిక జఠరికాంతర విభాజక రంధ్రం వద్ద ఉన్నటువంటి రంధ్ర కవాటాన్ని మిట్రల్ వాల్వ్ లేదా బైకస్పైడ్ వాల్వ్ అంటాం. ఓకే, అంటే కుడి కర్ణికకి కుడి జఠరికకి మధ్యన ట్రైకస్పైడ్ లేదా త్రిపత్ర కవాటము, ఎడమ కర్ణికకి ఎడమ జఠరికకి మధ్యన ద్విపత్ర కవాటము లేదా బైకస్పైడ్ వాల్వ్ అనేది ఉంది. నెక్స్ట్ ఎడమ కర్ణికలోనికి పుపుస సిరలు అనేవి తెరుచుకుంటాయి. ఎడమ కర్ణికలోకి పుపుస సిరలు తెరుచుకునే రంధ్రం వద్ద పల్మనరీ వాల్వ్ అనేది ఉంటుంది, పల్మనరీ వాల్వ్. అదేవిధంగా కుడి కర్ణికలోకి 2 ప్రీ కేవల్స్ అండ్ 1 పోస్ట్ కేవల్ అనేటివి ఓపెన్ అవుతాయి కదా. ఈ రంధ్రం వద్ద యూస్టాచియన్ వాల్వ్, శ్రోత్ర కవాటము అనేది ఉంటుంది, యూస్టాచియన్ వాల్వ్. ఓకే, నెక్స్ట్ ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలకి రక్తాన్ని తీసుకుని వెళ్ళేటువంటి ధమనీ చాపం బయలుదేరే ప్లేస్లో అంటే అక్కడ సెమీ లూనార్ వాల్వ్స్, అర్ధచంద్రాకార కవాటాలు అనేటివి ఉంటాయి. వాటిని మనం అయోర్టిక్ వాల్వ్స్ అని కూడా అంటాం, అయోర్టిక్ వాల్వ్స్ అని కూడా అంటాం.
సో ఇవి మొత్తం టోటల్గా హార్ట్లో ఉన్నటువంటి వాల్స్. బిట్వీన్ ద రైట్ ఆరికిల్ అండ్ రైట్ వెంట్రికిల్ దెర్ ఈస్ ఏ tricuspid wall. Between left auricle and left ventricle there is a bicuspid wall or mitral wall. Between right ventricle and pulmonary aorta, pulmonary walls. Between left ventricle and aorta, systemic aorta, there is a aortic walls or semilunar walls. Eustachian wall between pre and post caval veins and right auricle. Pulmonary walls between pulmonary vein and left auricle. ఓకే, సో ఇవి మామూలుగా హృదయంలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవాటాలు, వాల్స్. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మెయిన్గా బ్లడ్ పంపింగ్ని ఇవి కంట్రోల్ చేయడము అన్నట్టు. బ్లడ్ యొక్క సర్క్యులేషన్ని వాల్స్ అనేటివి కంట్రోల్ చేస్తుంటాయి. వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే రివర్స్ ఫ్లోని ఇవి ప్రివెంట్ చేస్తుంటాయి. రక్తం అనేది ఎప్పుడు కూడా ఏకదిశలో ప్రయాణిస్తుంది, కానీ రైట్ ఆరికిల్ టు లెఫ్ట్ ఆరికిల్, రైట్ ఆరికిల్ టు రైట్ వెంట్రికిల్, లెఫ్ట్ ఆరికిల్ టు లెఫ్ట్ వెంట్రికిల్ ఇలా ఉంటుంది. కానీ రివర్స్ ఫ్లోని వాల్స్ అనేటివి ప్రివెంట్ చేస్తాయి అన్నట్టు. రక్తం మళ్ళీ తిరిగి వెనక్కి ప్రయాణించడాన్ని ఇవి నిరోధిస్తుంటాయి కవాటాలు అనేటివి. సో ఫంక్షన్స్ ఆఫ్ ద హార్ట్. సో మెయిన్గా హార్ట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే బ్లడ్ని పంప్ చేస్తుంది. ఇది డబుల్ సర్క్యులేషన్ అంటాం మనం. మామూలు 4 ఛాంబర్ హార్ట్లో జరిగేటువంటి సర్క్యులేషన్ని ద్విప్రసరణము అంటాం. ఎందుకు అంటే వన్ సైడ్ ఏమో ప్యూర్ బ్లడ్, వన్ సైడ్ ఇంప్యూర్ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యూరిఫైడ్ బ్లడ్ ఎప్పుడైనా సరే బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే ఏంటి అంటే కంబైన్స్ విత్ ఆక్సిజన్. ఇది ఆక్సిజన్తో ఎక్కడ కలుస్తుంది అంటే రెస్పిరేటరీ సర్ఫేసెస్ దగ్గర. సో రెస్పిరేటరీ సర్ఫేసెస్ ఏముంటాయి ఇక్కడ మామూలుగా లంగ్స్. కాబట్టి లంగ్స్ దగ్గర బ్లడ్ ఆక్సిజన్తో కలిసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది అంటే ప్యూర్ బ్లడ్ అనేది, ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది లంగ్స్ నుంచి వీన్స్, పల్మనరీ వీన్స్ ద్వారా లెఫ్ట్ ఆరికిల్లోకి వస్తుంది. లెఫ్ట్ ఆరికిల్ నుంచి లెఫ్ట్ వెంట్రికిల్కి వెళ్ళి బాడీని, ఈ ప్యూరిఫైడ్ బ్లడ్ని బాడీకి సప్లై చేస్తుంది. మళ్ళీ బాడీ నుంచి డిఫరెంట్ పార్ట్స్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ అనేది రైట్ ఆరికిల్లోకి వచ్చేస్తుంది. రైట్ ఆరికిల్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ రైట్ వెంట్రికిల్ వెళ్తుంది, కుడి జఠరికకి వెళ్ళి అక్కడి నుంచి మరి రక్తం మళ్ళీ శుద్ధి జరగాలి కాబట్టి రైట్ వెంట్రికిల్ నుంచి కుడి జఠరిక నుంచి మళ్ళీ ఊపిరితిత్తులకు వెళ్తుంది. అంటే హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే రక్తాన్ని ఒకవైపు నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపించి మళ్ళీ అక్కడి నుంచి మంచి రక్తాన్ని స్వీకరించి దాని శరీర భాగాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ చెడు రక్తాన్ని స్వీకరించి మళ్ళీ దాన్ని లంగ్స్కి పంపించడం. సో ఇలా డబుల్ సర్క్యూట్ అంటాం. సో ఈ విధంగా ఒక మేజర్ రోల్ని హార్ట్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఒకవైపు నుంచి ఎప్పుడు కూడా పంపింగ్ ఆర్గాన్, ఎప్పుడు కూడా ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది హార్ట్ అనేది. సో మామూలుగా అన్ని ధమనులు, హృదయం నుంచి బయలుదేరే నాళాలని ధమనులు అంటాం. అన్ని ధమనుల్లో కూడా మంచి రక్తం ఉంటుంది, కానీ కుడి జఠరిక నుంచి బయలుదేరి లంగ్స్కి వెళ్ళేటువంటి పుపుస ధమని, పల్మనరీ ఆర్టరీలో మాత్రం ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది. అన్ని సిరల్లో చెడు రక్తం ఉంటుంది, కానీ లంగ్స్ నుంచి బయలుదేరి వచ్చేటటువంటి పల్మనరీ వీన్స్లో మాత్రం మంచి రక్తం ఉంటుంది. అంటే ఇక్కడ సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ధమనులన్నింటిలో మంచి రక్తము, సిరలన్నింటిలో చెడు రక్తం ఉంటుంది అనుకుంటారు. యాక్చువల్గా ధమనులు, సిరలకు డెఫినేషన్ ఏంటి అంటే హార్ట్ నుంచి బయలుదేరేటివి ఆర్టరీస్, హార్ట్కి వచ్చి చేరేటివి వీన్స్. సో ఈ విధంగా పల్మనరీ ఆర్టరీలో చెడు రక్తము అనేది ఉంటుంది, పల్మనరీ వీన్లో మంచి రక్తం ఉంటుంది. సో ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్లో బాడీ నుంచి అంటే ఎడమ కర్ణికకి ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తం వస్తుంది, అది ఎడమ జఠరికకి వెళ్తుంది, లెఫ్ట్ ఆర్టికల్కి వెళ్తుంది, లెఫ్ట్ ఆర్టికల్ నుంచి అయోటాకి వెళ్తుంది, అయోటా నుంచి బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సప్లై అవుతుంది. దీన్ని ఏమంటాము అంటే దైహిక ప్రసరణము అంటాం. ఓకే, సో అంటే లెఫ్ట్ ఆరికిల్, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరిక నుంచి శరీర భాగాలన్నిటికీ బ్లడ్ అనేది వెళ్తుంది అన్నట్టు. దీన్ని మనం మళ్ళీ శరీర భాగాలన్నిటి నుంచి ఇంప్యూర్ బ్లడ్ అనేది ఎక్కడికి వస్తుంది, చెడు రక్తము అనేది కుడి కర్ణికలోకి వస్తుంది. కుడి కర్ణిక నుంచి కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ మంచి రక్తము ఎడమ కర్ణిక. ఓకే, సో దీన్ని ఏమంటే ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ బ్లడ్ రివర్స్ రావడం, ఊపిరితిత్తులకి వెళ్ళి రావడాన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటాం. అంటే హృదయం నుంచి ఒక సిస్టమిక్ సర్క్యులేషన్ దైహిక ప్రసరణ, ఒక పుపుస ప్రసరణ పల్మనరీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది అన్నట్టు. శరీర భాగాలకి బాడీ పార్ట్స్కి వెళ్ళి బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ హార్ట్కి రావడం సిస్టమిక్ సర్క్యూట్.
హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్కి రావడం పల్మనరీ సర్క్యులేషన్. సో ఇలా ఒక దైహిక ప్రసరణ, ఒక పుపుస ప్రసరణ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి 4 చాంబర్ హార్ట్లో జరిగేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ని మనం డ్రిప్ ప్రసరణము లేదా డబుల్ సర్క్యులేషన్ అంటాం. సిస్టమిక్ సర్క్యూట్ అండ్ పల్మనరీ సర్క్యూట్. సిస్టమిక్ సర్క్యూట్ మీన్స్ హార్ట్ టు బాడీ పార్ట్స్ టు హార్ట్. పల్మనరీ సర్క్యూట్ మీన్స్ హార్ట్ టు లంగ్స్ టు హార్ట్. సో ఇది మామూలుగా హార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ రకంగా జరుగుతుంది. తర్వాత ఆర్టరీస్ వర్సెస్ వీన్స్. ఇందాకనే నేను చెప్పుకున్నట్టుగా మామూలుగా హార్ట్ నుంచి బయలుదేరే వెజల్స్ని ఆర్టరీస్ అంటాం. ఇవి శరీర భాగాలకి వెళ్ళేసి అక్కడ బ్లడ్ క్యాపిలరీస్గా డివైడ్ అయిపోతాయి. తర్వాత బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వచ్చేటువంటి వెజల్స్ని వీన్స్ అంటాం. సో సిరలు అంటాం. సహజంగా అన్ని సిరల్లో చెడు రక్తం ఉంటుంది, బట్ పల్మనరీ వీన్ పుపుస సిరలో మాత్రం మంచి రక్తం ఉంటుంది. అన్ని ధమనుల్లో అన్ని ఆర్టరీస్లో ప్యూరిఫైడ్ బ్లడ్ ఉంటుంది, బట్ పల్మనరీ ఆర్టరీ పుపుస ధమనిలో మాత్రం చెడు రక్తం ఉంటుంది. పుపుస దాంట్లో రివర్స్లో ఉంటుంది అన్నట్టు. లంగ్స్కి చెడు రక్తం వెళ్ళి లంగ్స్ నుంచి మంచి రక్తం వస్తుంది. సో ఇది ఆర్టరీస్ అండ్ వీన్స్ అంటే ఆర్టరీస్లోనేమో సహజంగా ఎక్కువ వాటిల్లో ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది వెళ్తుంది, ఎక్సెప్ట్ పల్మనరీ ఆర్టరీ. వర్కింగ్ ఆఫ్ హార్ట్, కంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్. హృదయ స్పందన అంటే హృదయం అనేది పంప్ చేసేటప్పుడు 2 ఆరికిల్స్ ఒకసారి కంట్రాక్ట్ అవుతాయి. ఆరికిల్స్ నుంచి బ్లడ్ అనేది వెంట్రికిల్స్లోకి వెళ్తుంది, వెంట్రికిల్స్ నుంచి అయోటాస్లోకి వెళ్తుంది అన్నట్టు. ఈ ఆరికిల్స్ యొక్క కంట్రాక్షన్ని సిస్టోల్ అంటాం, హృదయ సంకోచము అంటాం. తర్వాత వాటి యొక్క వ్యాకోచాన్ని డయాస్టోల్ అంటాం. సిస్టోల్ అండ్ డయాస్టోల్ ఒక హృదయ సంకోచము, వ్యాకోచము ఈ రెండింటిని కలిపి ఒక హార్ట్ బీట్, హృదయ స్పందన అంటాము. మరి ఎలా హార్ట్ అనేది కంట్రాక్ట్ అవుతుంది, దాంట్లో సంకోచ వలయాలు అనేటివి ఎలా స్టార్ట్ అవుతుంది? ఇది ఒక అటానమస్ ఫంక్షన్, దానిపైన అది చేసుకుంటూనే పోతుంది. అయితే హార్ట్ అనేది కార్డియాక్ మజిల్స్ తోటి ఏర్పడుతుంది. మజిల్లో జరిగేటువంటి కంట్రాక్షన్సే హార్ట్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తాయి కాబట్టి దీన్ని మయోజెనిక్ హార్ట్ అంటాం, కండరజన్య హృదయము అంటాం. సో దీంట్లో ముఖ్యంగా హార్ట్ బీట్ స్టార్ట్ కావడాన్ని ఇనిషియేట్ చేసేటటువంటి పేస్ మేకర్స్ అనేటివి హృదయంలో ఉంటాయి. సో ఏంటి అంటే ఎక్కడైతే రైట్ ఆర్కిల్లోకి ప్రీ కేవల్ అండ్ పోస్ట్ కేవల్ వీన్స్ ఓపెన్ అవుతాయో దాన్ని మన సైనో ఆరిక్యులర్ అపర్చర్ అంటాం, శిరాకర్ణిక రంధ్రము అంటాం. శిరాకర్ణిక రంధ్రం, సైనో ఆరిక్యులర్ అపర్చర్. ఈ రంధ్రం దగ్గర యూస్టాచియన్ కవాటము, యూస్టాచియన్ వాల్వ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది, ఒక కనుపు ఉంటుంది, దాన్ని సైనో ఆరిక్యులర్ నోడ్, శిరాకర్ణిక కనుపు అంటాం. సో ఫస్ట్ వన్ SA నోడ్, సైనో ఆరిక్యులర్ నోడ్. సో దిస్ ఈజ్ ద మాస్టర్ పేస్ మేకర్ అంటాం, దీన్ని మాస్టర్ లయారంభకము అంటాం. ఇక్కడ అసలు కంట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సెకండ్ వన్ ఆరికిల్కి వెంట్రికిల్కి మధ్య ఉన్నటువంటి సెప్టంలో ఆరిక్యులో వెంట్రిక్యులర్ నోడు, కర్ణిక జఠరికాంతర కవాటం కనుపు అనేది ఒకటి ఉంటుంది. కర్ణిక జఠరికాంతర కనుపు, ఆరిక్యులో వెంట్రిక్యులర్ నోడ్, AV నోడ్, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి అంటే 2 వెంట్రికిల్స్కి మధ్యన, 2 వెంట్రికిల్స్ మధ్యన ఇంట్రా వెంట్రిక్యులర్ సెప్టమ్ మీద ఒక నోడ్ ఉంటుంది, ఒక సెప్టమ్ ఉంటుంది, దాన్ని ఇంట్రా వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటాం. సో దాని మీద అన్నీ కూడా మజిల్స్, నర్వ్స్ అనేటి ఒక బండిల్ లాగా ఉంటాయి. దాన్ని బండిల్ ఆఫ్ హిస్ అంటాం, హిస్ కట్ట అంటాం. ఈ హిస్ కట్ట నుంచి బయలుదేరి జఠరిక యొక్క గోడలకి ఎక్స్టెండ్ అయ్యేటువంటి కండర పోగులు కొన్ని ఉంటాయి, వాటిని పరికింజీ తంతువులు అంటాం. సో ఇవి 4 కూడా పేస్ మేకర్స్ లయారంభకాలుగా పనిచేస్తాయి. ఒకటి SA నోడ్, రెండోది AV నోడ్, మూడోది హిస్ బండిల్ ఆఫ్ హిస్ కట్ట, నాలుగోది పరికింజీ తంతువులు. సో ఎక్కడి నుంచి కంట్రాక్షన్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి అనేది చూద్దాము. ఇక్కడ సహజ కర్ణికల గోడల కంటే వెంట్రికల గోడలు అనేవి మందంగా ఉంటాయి. ఈ జఠరికల యొక్క గోడ లోపలికి మొత్తం కూడా ఇలా ఫోల్డెడ్గా ఉంటుంది. వాటిని జనరల్గా మనం కాలుమ్నే కార్నియే అంటాం, జఠర త్రాపకాలు అంటాం. ఈ కాలుమ్నే కార్నియే నుంచి ఇంట్రా ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్ మధ్యలో ఉన్నటువంటి బైకస్పడ్ ట్రైకస్పడ్ వాల్వ్స్కి ఎక్స్టెండ్ అవుతూ కండర తంతు పోగులు అనేటువంటి దే ఆర్ నోన్ యాజ్ టెండాన్స్, కార్డే టెండినే స్నాయు రజ్జువులు అంటాము. ఫస్ట్ కంట్రాక్షన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ప్రీ కేవల్ అండ్ పోస్ట్ కేవల్స్ పూర్వపర మహాశిరల నుంచి రక్తము అనేది కుడి కర్ణికకి లోపలికి వచ్చేస్తుందో అప్పుడు సైనో ఆరిక్యులర్ అపర్చర్ శిరాకర్ణిక రంధ్రం వద్ద ఉన్నటువంటి యూస్టాచియన్ వాల్ పైన ప్రెజర్ పడుతుంది.
ప్రెజర్ పడగానే అక్కడ ఎస్ఏ నోడ్ దగ్గర కంట్రాక్షన్ అనేటివి స్టార్ట్ అవుతాయి, సంకోచ వలయాలు అనేటివి స్టార్ట్ అయ్యి కర్ణికలు మొత్తానికి స్ప్రెడ్ అవుతాయి ఇక్కడ ఎస్ఏ నోడ్ దగ్గర. కాబట్టి దీన్ని మనం మాస్టర్ లయారంభకం అంటున్నాం, మాస్టర్ పేస్ మేకర్ అంటున్నాం. ఈ కర్ణికలకు మొత్తం సంకోచ వలయాలు స్ప్రెడ్ అయ్యి కర్ణికలు రెండు సంకోచిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే కర్ణికలకి జఠరికలకి మధ్యన ఉన్నటువంటి బైకస్పర్డ్ ట్రైకస్పర్డ్ వాల్వ్స్ అనేటివి ఓపెన్ అయ్యి కర్ణికల నుంచి రక్తము కింద ఉన్నటువంటి జఠరికల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లడ్ అనేది జఠరికలోకి రాగానే ఈ సంకోచ వలయాలు అనేటివి ఏవి నోడుకి చేరుతాయి. కర్ణికలకి జఠరికలకి మధ్యన ఉన్నటువంటి ఆరిక్యులో వెంట్రికులర్ నోడుకి చేరేసి నెమ్మదిగా కర్ణికలు రిలాక్స్ కావడం మొదలు పెడతాయి. ట్రైకస్పర్డ్ అండ్ బైకస్పర్డ్ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయినప్పుడు ఈ ఏవీ నోడ్ నుంచి బండిల్ ఆఫీస్కి, బండిల్ ఆఫీస్ నుంచి పర్కింజే ఫైబర్స్ ద్వారా వెంట్రికిల్ వాల్ మొత్తానికి కంట్రాక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి సంకోచ వలయాలు అనేవి స్ప్రెడ్ అయ్యి వెంట్రికిల్ సంకోచించడం మొదలు పెడుతుంది. వెంట్రికిల్ సంకోచించడం మొదలు పెడుతుంది. ఫస్ట్ ఆరికిల్స్ సంకోచిస్తే అక్కడి నుంచి బ్లడ్ వెంట్రికిల్లోకి వచ్చేస్తుంది. వెంట్రికిల్ సంకోచించినప్పుడు ఏమవుతుంది అంటే పైన ఉన్నటువంటి ట్రైకస్పర్డ్ అండ్ బైకస్పర్డ్ వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతాయి, కింద ఉన్నటువంటి అయోటిక్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు వెంట్రికిల్ సంకోచించినప్పుడు బ్లడ్ అంతా కూడా ధమని చాపాల్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఎస్ఏ నోడ్ దగ్గర కంట్రాక్షన్స్ అనేటివి స్టార్ట్ అయ్యి ఆరికిల్స్కి స్ప్రెడ్ అయ్యి ఆరికిల్స్ రెండు సంకోచించి ఆరికిల్స్ నుంచి బ్లడ్ అనేది ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్స్ ద్వారా జఠరికల్లోకి వెంట్రికిల్స్లోకి వచ్చేస్తుంది. దెన్ ఏవీ నోడ్కి స్ప్రెడ్ అవుతాయి సంకోచ వలయాలు. ఏవీ నోడ్ నుంచి బండిల్ ఆఫీస్కి, బండిల్ ఆఫీస్ నుంచి పర్కింజే ఫైబర్స్కి, పర్కింజే ఫైబర్స్ నుంచి జఠరిక వాల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి రెండు జఠరికలు సంకోచ స్థితిలోకి వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి ట్రైకస్పర్డ్ అండ్ బైకస్పర్డ్ వాల్స్ క్లోజ్ అవుతాయి. ఎందుకు అంటే జఠరికలు సంకోచించినప్పుడు బ్లడ్ అనేది మళ్ళీ రివర్స్లో కర్ణికల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి బైకస్పర్డ్ ట్రైకస్పర్డ్ వాల్వ్స్ క్లోజ్ అవుతాయి, కింద ఉన్నటువంటి అయోటిక్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు ఎడమ వైపు నుంచి ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది అయోటాలోకి వెళ్తుంది, కుడివైపు నుంచి ఇంప్యూర్ బ్లడ్ అనేది పల్మనరీ అయోటాలోకి వెళ్తుంది. ఎప్పుడైతే బ్లడ్ అనేది వెంట్రికిల్స్ నుంచి అయోటస్లోకి వెళ్తుందో దెన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అయోటిక్ వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. మళ్ళీ పైన కంట్రాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆర్కిల్లో. సో ఇలా ఆర్కిల్స్ రెండు కంట్రాక్షన్స్ అంటే ఇక్కడ ఆర్కిల్స్ హృదయం మొత్తం ఒకేసారి సంకోచించి ఒకేసారి వ్యాకోచించట్లేదు. ఆర్కిల్స్ కంట్రాక్షన్ పొజిషన్లో ఉన్నప్పుడు వెంట్రికిల్స్ రిలాక్స్ అవుతున్నాయి, వెంట్రికిల్స్ కంట్రాక్షన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆర్కిల్స్ రిలాక్స్ అవుతున్నాయి. సో ఆర్కిల్స్ యొక్క ఒక కంట్రాక్షన్ని మనం సిస్టోల్ అంటున్నాం. తర్వాత ఆర్కిల్స్ యొక్క ఒక రిలాక్సేషన్ని వ్యాకోచాన్ని ఒక డయాస్టోల్ అంటున్నాం. సో ఈ రెండింటిని కలిపి హృదయ స్పందన అంటున్నాం, హార్ట్ బీట్ అంటున్నాం. ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ కలిపి హృదయ స్పందన. మానవుని యొక్క హార్ట్ నిమిషానికి 72 సార్లు స్పందిస్తుంది. అయితే మరి లబ్ డబ్ అనే సౌండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఆర్కిల్స్ నుంచి కర్ణికల నుంచి రక్తము అనేది జఠరికల్లోకి వచ్చి జఠరికలు సంకోచించడం మొదలు పెడుతుందో అప్పుడు పైన కర్ణికలకి జఠరికలకు మధ్యన ఉన్నటువంటి కర్ణిక జఠరిక అంతర్విభాజకాల్లో ఉన్నటువంటి ట్రైకస్పర్డ్ అండ్ బైకస్పర్డ్ వాల్వ్స్ అనేటివి త్రిపత్ర కవాటాలు అనేటివి ముడుచుకుపోతాయి, ఇమీడియట్గా క్లోజ్ అవుతాయి. అవి క్లోజ్ కాగానే లబ్ అనే సౌండ్ వస్తుంది. ఆ తర్వాత వెంట్రికిల్స్కి తర్వాత అయోటాస్కి మధ్య వెంట్రికిల్స్ సంకోచిస్తాయి, బ్లడ్ అనేది అయోటాస్లోకి వచ్చేస్తుంది. ఇమీడియట్గా ఏమవుతుందంటే అయోటిక్ వాల్వ్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అప్పుడు డబ్ అనే సౌండ్ వస్తుంది. సో ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్స్ దగ్గర ఉన్నటువంటి వాల్వ్స్ కవాటాలు క్లోజ్ అయినప్పుడేమో లబ్ అనే సౌండ్ వస్తుంది. వెంట్రికిల్స్కి అయోటాస్కి మధ్య ఉన్నటువంటి అయోటిక్ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడేమో డబ్ అనే సౌండ్ వస్తుంది. ఇది మన లబ్ డబ్ అనేటువంటి సౌండ్. సహజంగా ఒక హార్ట్ బీట్కి 0.8 సెకండ్స్ అనేది పడుతుంది టైము. ఓవరాల్గా ఒక నిమిషానికి 72 సార్లు హృదయం స్పందిస్తుంది. ఈ హార్ట్ బీట్ రేట్ అనేది ఎనిమల్స్ యొక్క సైజ్ వాటి యొక్క మెటబాలిక్ రేట్ మీద డిపెండ్ అవుతుంది. బాడీ సైజ్ పెరుగుతున్న కొద్దీ హార్ట్ బీట్ సైజ్ తగ్గుతుంది. ఎలిఫెంట్ కంటే ఒక చుంచెలుకలో హృదయ స్పందన రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలిఫెంట్ హార్ట్ అనేది నిమిషానికి 16 సార్లు మాత్రమే స్పందిస్తే అదే ఒక మౌజ్ చుంచెలుకలో మాత్రం హృదయ స్పందన రేటు అనేది దాదాపు 300 అబౌవ్ టైమ్స్ అది స్పందిస్తుంది. చిన్నపిల్లల్లో హృదయ స్పందన రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం తర్వాత ఏజ్ అనేది దీని యొక్క రేటుని ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టు. మళ్ళీ పెద్దవాళ్ళై ముసలు వాళ్ళు అవుతున్న టైంలో మళ్ళీ హృదయ స్పందన రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇది వర్కింగ్ ఆఫ్ హార్ట్, హృదయం ఎలా పనిచేస్తుంది అనేదానికి
ఈ విధంగా పేస్ మేకర్స్ అనేటివి ఉంటాయి. ఎస్ఏ నోడ్, ఏబీ నోడ్, బండిల్ ఆఫీస్ అండ్ పర్కిన్జే ఫైబర్స్ అనేటివి. సో ఎస్ఏ నోడ్ సైనో ఆరిక్యులర్ నోడ్. ఎస్ఏ నోడ్ అంటే దీన్ని మనం మాస్టర్ పేస్ మేకర్ అంటాం. తర్వాత ఇది సైనో ఆరిక్యులర్ అపర్చర్ దగ్గర ఉంటుంది. తర్వాత ఏవీ నోడ్ అనేదేమో ఆరిక్యులో వెంట్రికులర్ అపర్చర్ దగ్గర ఉంటుంది. తర్వాత బండిల్ ఆఫీస్ 2 వెంట్రికిల్స్ మధ్యన ఉంటుంది. పర్కిన్జే ఫైబర్స్ అనేటివి బండిల్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి వెంట్రికిల్ వాల్కి స్ప్రెడ్ అవుతాయి. వెంట్రికిల్ వాల్ ఎలా ఉంటుంది, లోపల వైపున మొత్తం కూడా ఫోల్డెడ్గా ఉంటుంది. దాన్ని కాలమ్నే కార్నియా అంటాం. కాలమ్నే కార్నియా నుంచి ఇంట్రా ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్కి స్ప్రెడ్ అయినటువంటి ఫైబర్స్ కార్డియా టెండినే అంటాం. సహజంగా బండిల్ ఆఫీస్ నుంచి వెంట్రికిల్ వాల్కి స్ప్రెడ్ అయ్యే వాటిని పర్కిన్జే ఫైబర్స్ అంటాయి. ఇక్కడ ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. సో సహజంగా హృదయ స్పందన రేటులో వచ్చినటువంటి హెచ్చుతగ్గుల్ని, తర్వాత దాంట్లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీస్ని మనం డిటెక్ట్ చేయడానికి ఈసీజీ ద్వారా, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ ద్వారా దాన్ని మనం పరీక్షిస్తుంటాము. దీంట్లో వచ్చినటువంటి తరంగాలను ఆధారంగా చేసుకొని సిస్టోల్ రేట్, డయాస్టోల్ రేట్, ఆర్కిల్స్ అండ్ వెంట్రికిల్స్ యొక్క ఫంక్షన్స్ని, వాల్స్ యొక్క పనితీరుని, వీటన్నింటినీ కూడా డయాగ్నోసిస్ చేయగలుగుతారు అన్నట్టు. తర్వాత సో హృదయం అనేది ఈ రకంగా దాంట్లో మజిల్ కంట్రాక్షన్స్ వల్లనే మొత్తం హార్ట్ యొక్క కంట్రోలింగ్ అనేది ఆ మజిల్ కంట్రాక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని మయోజెనిక్ హార్ట్ అంటాం. సో ఒక్క నిమిషానికి హృదయం నుంచి బయటికి పంపేటువంటి బ్లడ్ ఎంత ఉంటుంది అంటే సహజంగా 5 లీటర్స్ ఉంటుంది. సో ఒక నిమిషానికి హృదయం నుంచి బయటికి పంప్ అయ్యేటటువంటి ఈ రక్తాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటాం. ఈ హృదయ స్పందన అనేది ఒక్కొక్కసారి హార్ట్ బీట్ అనేది టెన్షన్ పెరిగినప్పుడు, ఎడ్రినలిన్ హార్మోన్ ఎక్కువైనప్పుడు హృదయ స్పందన రేట్ అనేది బాగా ఎక్కువైపోతుంది. తర్వాత బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు హృదయ స్పందన రేటు అనేది తగ్గుతుంది. హార్మోన్స్, తర్వాత మానసిక స్థితి, సో ఇవన్నీ కూడా హృదయ స్పందన రేటుని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అండ్ వర్కింగ్ ఆఫ్ హార్ట్. సో దీంతో మనకి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఫస్ట్ వీడియోలో వచ్చింది. ఈ వీడియోలో హార్ట్ స్ట్రక్చర్ అండ్ వర్కింగ్ ఆఫ్ హార్ట్, హృదయం నిర్మాణము, హృదయం ఎలా పనిచేస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.